డిచ్పల్లి మండలంలోని దేవానగర్లో సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్తో పాటు ఉప సర్పంచ్ పందిరి శ్రీను మరియు 8 మంది వార్డు సభ్యులను నూతన పాలకవర్గాన్ని అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. డిచ్పల్లి మండలంలోని దేవానగర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, యువకులకు, మహిళలకు, డ్వాక్రా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా త్రాగునీరు, సీసీ, మురికి కాలువలు, వీధి దీపాలు, కరెంటు స్తంభాలు తదితర అవసరాలను సమకూర్చే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి సమస్యను పరిష్కరించడానికి గ్రామ అభివృద్ధి యువకుల సహాయంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలలో గెలుపు ఓటమిలో సహజమైందని, యువకులు గ్రామ అభివృద్ధికి సహకరించాలని, తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు, యువకులు, మహిళా సంఘాల మహిళలు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, మాజీ ఉప సర్పంచ్ అల్వాల బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ ప్రథమ పౌరులు మన సర్పంచ్ గారు ఒకసారి రావాలి, వేదికపైకి రావాలని కోరుతున్నాము. స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచులైన నేను, మొహమ్మద్ యూసుఫ్ అనే నేను, శాసనం ద్వారా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు మన గౌరవనీయ సర్పంచ్ గారికి, మన సర్పంచ్ గారి తల్లి
జై తెలంగాణ జై కేసీఆర్ జై గవర్నర్ జై జగనన్న జై జగనన్న. కోరిక నెరవేరింది. గెలవాలని తప్పితే ఓటు వేయుందని ముందుకు రారా. దేవనగర్ గ్రామ పెద్దలకు చిన్నలకు నూతనంగా ఎక్కిన సర్పంచ్ యూసుఫ్ గారికి మరియు ఉప సర్పంచ్ పందిరి శ్రీను గారికి మన వార్డు మెంబర్ కొత్త అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను మాజీ ఉప సర్పంచ్ మరియు మండల బీఆర్ఎస్ సెక్రటరీని. మా సర్పంచ్ని మేము భారీ ఎత్తున గెలిపించుకొని మరియు ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకున్నాము. వార్డు మెంబర్లను కూడా ఎన్నుకున్నాము. మరియు మా పెద్దలు చిన్నలు యూత్ పిల్లలు ఎవరైనా కల్ముషం లేకుండా అందరికీ ఏదైనా పెద్ద ఎత్తున పని చేస్తాడు ఆ యూసుఫ్ గారు సర్పంచ్. ఇంతకుముందు కూడా గ్రామాభివృద్ధి చాలా అద్భుతంగా చేశాడు. నేను కూడా మాజీ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు నాతో పాటు తన కష్టపడి తన భార్యను కూడా తీసుకొని పోరాటం చేశాడు. మళ్ళీ గ్రామాభివృద్ధి క్రీడా ప్రాంగణం కానీ ప్రతి ఒక్కటి చేపించాడు. మేము కూడా కలిసి మెలిసి చేశాము. మరి ఇప్పుడు కూడా గ్రామాభివృద్ధిని మన పెద్దలు చెప్పినట్టుగా మరి యూత్ మన వార్డు మెంబరు సాజిద్ గారు చెప్పినట్టుగా మన వార్డు మెంబర్స్ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా
నూతనంగా ఎన్నుకున్నవారు వాళ్ళందరూ మంచిగా చెప్పారు. ఏదో ఓటమి గెలుపు అందరికీ సహజము, అది మరి బాధపడవద్దు, మనం అందరం కలిసి ఐకమత్యంగా పని చేస్తామని నేను బీఆర్ఎస్ సెక్రటరీగా, మాజీ ఉప సర్పంచ్గా మా దేవనగర్ క్షేమం కోరుకుంటూ మళ్ళీ మంచిగా ఎదిగి యూసుఫ్ గారు, సీను గారు అందరూ ప్రతి వార్డు మెంబర్సు, మాజీ సర్పంచ్గా ఖతీజా యూసుఫ్ గారు అందరము క్షేమంగా ఉండి ఐకమత్యంగా ఉండి గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ నుండి మేము గెలిపించుకున్నాము. అతనికి హృదయపూర్వక నమస్కారములు. జై బీఆర్ఎస్, జై గోవన్న, జై జగన్ అన్న, జై కేసీఆర్ బాపు, మా కేటీఆర్ అన్న మరియు అందరికీ మా జై బీఆర్ఎస్, జై తెలంగాణ. దేవనగర్ గ్రామ ప్రజలకు మరియు నాతోటి స్నేహితులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు అనగా 22 సోమవారం మేము దేవనగర్ క్యాంపులో నూతనంగా ఏర్పడిన పాలకవర్గంని ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. కావున గ్రామంలో ప్రజలంతా తమ ఓటు హక్కు ద్వారా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మేము ప్రతి అడుగు ముందుకేస్తామని అందరితో చెప్తున్నాను. కావున గ్రామ ప్రజలు ఏదైతే మాకు ఈ అవకాశం కల్పించిరో ఆ అవకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకొని పోయినసారి కూడా కరోనా ఉన్నా కానీ మేము గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు కూడా చాలా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా పైప్ లైన్ సమస్య ఉంది. ఆ సమస్యను పూర్తిగా చేస్తానని నేను ముందు కూడా మాట ఇచ్చాను. అలాగే గ్రామంలో యువత కోసం ఏమైనా మంచి చేయాలనే కోరిక ఆశతోని వచ్చాను. అలాగే ప్రజల కోసం ఎల్లప్పుడూ నేను ఏ సమయమైనా నేనున్నానని అందరికీ భరోసా ఇస్తున్నాను. నాకు ఓటేసి గెలిపించిన ప్రతి గ్రామ ప్రజలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు రాజకీయంలో గెలుపోటములు సహజం, అందరూ కలిసికట్టుగా మనము గ్రామాభివృద్ధిని చేసుకుందామని నా యొక్క మనవి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.